హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే ఏఎల్పిలో ప్రిపరేషన్లో భాగంగా కొన్ని మ్యాథ్స్ సమ్స్ చూద్దాం. నేను ఇప్పుడు చూపించే సమ్స్ అన్ని మనకు 2022లో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగాయి కదండి. ఆ షిఫ్ట్లో 16 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ అండి. చూద్దాం ఈ క్వశ్చన్స్ ఎలా అడిగారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The value of 6 minus 3 bracket of divided by whole bracket of 9 minus 6 bracket of divided by flower bracket of బాడ్మాస్ రూల్ అండి. ఇది చూడండి, ఇది ఎలా చేయాలనేసి నేను దీన్ని సింపుల్గా చూపిస్తాను. 6 minus 3 ఎంత అండి? 3. దీన్ని బయట రాసేసుకోండి. బ్రాకెట్ నుంచి బయటకు వచ్చేసింది. డివైడ్ అట్టే ఉంచండి. ఈ బ్రాకెట్ అట్టే ఉంచండి. ఈ రెండు బ్రాకెట్ అట్టే ఉంచేసి దీనికి ఇది అనేది హోల్ బ్రాకెట్ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీన్ని కూడా బయట తీయండి. 9 minus 6 ఈ బయటకు వచ్చేసింది. డివైడ్ ఈ బ్రాకెట్ కూడా ఇక్కడ మనకు రెండు వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఈ బ్రాకెట్ కూడా బయట పెట్టాలి. అట్నే వచ్చేసి ఈ రెండు బ్రాకెట్లని పక్క తీయాలి, బయట తీయాలి. ఫ్లవర్ బ్రాకెట్ 6 minus 4 2 డివైడెడ్ బై బ్రాకెట్ 13 2 26 34 by 13 హోల్ బ్రాకెట్. ఇప్పుడు సింప్లిఫై చేసినాక మనకు వచ్చింది ఈ వాల్యూ కదా. ఇప్పుడు దీన్ని ఇంకోసారి సింప్లిఫై చేయండి. ఇప్పుడు డివైడ్ ఇచ్చాడు కదండి, నేను దీన్ని ఇన్వర్స్ రాసుకుంటా. డివైడ్ 2 into 13 by 34 అంటే 2 1 2 17. వీడికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు 3 డివైడెడ్ కదా ఇది. మళ్ళీ దీన్ని ఏం చేస్తా? 3 into 17 by 13 మనకు ఆన్సర్. మళ్ళీ ఏమొస్తుంది? 3 divided by 51 by 13. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది రివర్స్ అవుతుంది. 3 into 13 by 51 ఆన్సర్ వచ్చేసి 13 by 17. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ 23 by 11 టు ఇట్స్ రికరింగ్ డెసిమల్. అంటే రికరింగ్ డెసిమల్ అంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇప్పుడు 10ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని 3.333 ఎట్ వస్తాయండి. 1ని 3తో డివైడ్ చేసినా ఎంత వస్తుంది? 6ని 20ని 6తో డివైడ్ చేసినా కూడా అట్నే వస్తాయి కదా. సో ఆ లెవెల్ అనమాట. ఇప్పుడు 23ని 11తో 23ని డివైడ్ చేస్తే ఎట్లా వస్తుందో చూపించవచ్చు. వస్తుంది ఆ వాల్యూ కనుక్కోమన్నాడు. చూడండి, 23 11 2 22 రెండు క్యాన్సిల్, 1 డాట్ 0 పోదు, మళ్ళీ 0 11 9 99 1 డాట్ ఉంది కాబట్టి 0 మళ్ళీ ఇంకో 0 తీసుకోవాలి. సో ఇది వాల్యూ అనేది రిపీట్ అవుతా ఉంటుంది కాబట్టి 2.09 బార్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ స్క్వేర్ హ్యాస్ సైడ్ ఆఫ్ 5x minus 8 centimeter, then the area of square. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అండి? ఏ స్క్వేర్. సో మనం దీన్ని స్క్వేర్ చేయాలి. 5x minus 8ని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత? 25x స్క్వేర్ ప్లస్ 64 మైనస్ 80x. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఒకసారి ఏం చేస్తాడో ఒకసారి ఇట్లా ఇస్తాడు, ఒకసారి దీన్ని యూతలకి వేసి దీన్ని యూతలకి వేస్తాడు. సో మనకి ఎటు వచ్చిన ఆన్సర్ అనేది రైట్ వస్తుందండి. ఏమంటే మనం అక్కడ ఎగ్జామినర్ ఇచ్చే విధంగా, అంటే అక్కడ ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా చూసుకొని కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయాలి దీనికి మాత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + x - 2 = 0. దెన్ ఎన్ని రూట్స్ వస్తాయి దీన్ని కనుక్కోవాలి. రూట్స్
2x మనకు రూట్స్ కనుక్కోవాలంటే మనం చిన్నప్పుడు నేర్పించింది అయితే ఇది కదండి. ఇట్లా చేయొచ్చు, కొన్ని దానికి ఫార్ములాస్ కూడా ఉంటాయి దీనికి. సో మనం ఈజీ మెథడ్లో మనకి ఏది ఈజీ ఉంటే అది చేయాలి కాబట్టి చూడండి. దీనికి ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేస్తే మధ్యలో ఆన్సర్ రావాలి, ప్లస్ ఇది కూడా ఆన్సర్ రావాలి. 2 × -1 ఓకే. మనకి ఏమొచ్చింది ఇప్పుడు, x² ప్లస్ 2x ప్లస్ x - 2 ఈక్వల్ టు 0. x of x plus 2 minus 1 of x plus 2. x value ఎంత అండి, ఈక్వల్ టు 1, -2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అండి. ఈ నేను చెప్పి 5 క్వశ్చన్లు అనేవి మొత్తం 2022లో జరిగిన ఎగ్జామ్స్ నుంచి తీసుకున్నాయండి. 16వ తేదీ సెప్టెంబర్ 16వ తేదీ 3వ షిఫ్ట్లో జరిగి 2022. కావాలంటే పోయి చూసుకోండి మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటే. A sum of money was invested at a certain rate of simple interest per annum for a period of 4 years. Had the rate of simple interest per annum been 2% more, the sum invested will have earned a total of 640 rupees more as interest in these 4 years. ఇదేమి ఇచ్చాడు, వాట్ వాజ్ ద సమ్. ఇప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్కి ఏమో ఒక 6% అనేది ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ అదే ఇంకొక 4 ఇయర్స్కి ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 6+2 అయింది. దీనికి మధ్యలో డిఫరెన్స్ ఉందంటే 2% ఉంది. 2% అంటే ఎంత, 4 ఇయర్స్కి 2% అంటే 8% ఈక్వల్ టు 640. 8 ఇయర్స్కి 640 రూపీస్ వచ్చింది. అదే 100% ఎంత అండి, 100%. 640 అనేది 8² అంటే ఎంత, 8² 64. సో 8 × 80 640. సో 80 × 100 × 80 ఎంత అండి, 80,000. ఓకే, ఇదే అండి రైట్ ఆన్సర్. దీనికి ఏం లేదు, సింపుల్. వీడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఏమో 6% ఇచ్చాడు, ఇంకోసారి ఏమో ఇంక్రీజ్ చేసి 6%, 2% 6+2% ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంక్రీజ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి R వాల్యూని R+2 వాల్యూని మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి మనకు 2% ఉంటుంది. ఇక్కడ ఎంత ఇస్తే అంత, x% ఇస్తే x%, y% ఇస్తే y%. మనకి ఇచ్చేసి 2% ఇచ్చాడు, నేను ఇట్లా చెప్తున్నా అంతే. 2% వాల్యూ వచ్చేసి వీడు 640 రూపాయలు ఎక్కువ వస్తుంది అన్నాడు. ఇదేంది, విత్ ఇన్ 4 ఇయర్స్, ఆ 4 ఇయర్స్కి. సో 4 ఇయర్స్కి 2% అయితే 8 × 1 ఇయర్కి 2% లెక్క, 4 ఇయర్స్కి ఎంత, 8%. 8% వాల్యూ వచ్చేసి 640 రూపాయలు. 640ని 8తో డివైడ్ చేస్తే 80 రూపాయలు వస్తుంది. పర్ ఇయర్కి 80 రూపాయలు, అది పర్ ఇయర్. అసలు మొత్తం 100% వాల్యూ ఎంత అనేది 1% వాల్యూ. ఇది 1% వాల్యూ వచ్చేసి 80 రూపీస్ అయితే 100% వాల్యూ 8,000. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వీడియో, లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ రేపు కలుద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.